Hello dear students, welcome back to Vidyadi Tutorials. So children, in our previous class we have seen exercise 4.4. So exercise 4.4 లో 3 sides ఇచ్చి వాటి మధ్యలో ఇంక్లూడెడ్ యాంగిల్స్ ఇచ్చినప్పుడు క్వాడ్రిలేటరల్ ని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలి అనేది నేర్చుకున్నాం. సో టుడే లెట్ us see exercise 4.5. సో ఎక్సైజ్ 4.5 లోకి వెళ్ళే ముందు ఇక్కడ మనకి కొన్ని స్పెషల్ కేసెస్ అనేవి ఇచ్చారు. సో స్పెషల్ కేసెస్ అంటే కొన్ని కేసెస్లో మనకి మెజర్మెంట్స్ ఏ విధంగా ఇస్తారు అంటే అక్కడ ప్రాపర్టీస్ అనేవి యూస్ చేసి మనం క్వాడ్రిలేటరల్ అనేది కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి కేసెస్ కొన్ని ఉన్నాయి. సో ఆ కేసెస్ ఏంటో చూద్దాం. టు డ్రా ఏ క్వాడ్రిలేటరల్ we used 5 measurements in our work. Is there any quadrilateral which can be drawn with less number of available measurements? The following examples examine such special cases. సో క్వాడ్రిలేటరల్ని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే మన దగ్గర 5 మెజర్మెంట్స్ అనేవి ఉండాలి. సో కొన్ని కేసెస్లో 5 మెజర్మెంట్స్ లేకపోయినా సరే మనం క్వాడ్రిలేటరల్ అనేది కన్స్ట్రక్ట్ చేసాం. సో అలాంటి వాటిని మనం స్పెషల్ కేసెస్ అంటాం. సో వాటిని ప్రూవ్ చేస్తూ మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఇచ్చారు. సో ఈ ఎగ్జాంపుల్స్ని స్టడీ చేస్తే మనకి ఈ కేసెస్ ఏంటో అర్థమవుతాయి. సో లెట్ us see example 5, example 6. సో ఎగ్జాంపుల్ నెంబర్ 5. డ్రా ఏ స్క్వేర్ ఆఫ్ సైడ్ 4.5 సెంటీమీటర్స్. సో స్క్వేర్ని డ్రా చేయమంటున్నారు. ఓన్లీ సైడ్ ఒక్కటే ఇచ్చారు. ఏమి ఇచ్చారు? 4.5 సెంటీమీటర్స్. సో స్క్వేర్ అనగానే మనకి ప్రాపర్టీస్ గుర్తు రావాలి. సో స్క్వేర్లో మనకి ఏముంటుంది? ఆల్ ది సైడ్స్ ఆర్ ఈక్వల్. అన్ని సైడ్స్ ఈక్వల్ అంటే మనకి 4 మెజర్మెంట్స్ కూడా తెలుసు. ఏంటది? 4.5 సెంటీమీటర్స్. సో అన్ని సైడ్స్ కూడా ఈక్వల్ కాబట్టి అన్నీ కూడా 4.5 సెంటీమీటర్స్ ఉంటుంది. సో లెట్ us see the solution. Initially it appears that only one measurement has been given. సో ఫస్ట్ క్వశ్చన్ చూడగానే మనకి ఏమనిపిస్తుంది? ఓన్లీ 1 మెజర్మెంట్ ఇచ్చారు. సో ఎలా చేయాలి అనిపిస్తుంది. యాక్చువల్లీ వీ హ్యావ్ మెనీ మోర్ డీటెయిల్స్ విత్ అస్. సో అక్కడ ఓన్లీ 1 మెజర్మెంట్ మాత్రమే ఇవ్వలేదు, అక్కడ మనకి ఇంకా చాలా డీటెయిల్స్ ఇచ్చారు. బికాస్ ద ఫిగర్ ఈజ్ ద స్పెషల్ క్వాడ్రిలేటరల్. సో ఇది ఒక స్పెషల్ క్వాడ్రిలేటరల్. సో ఇక్కడ మనకి ఆల్ ది సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఇట్ ఈస్ నేమ్లీ అ స్క్వేర్. సో వీ నో దాట్ ఈచ్ ఆఫ్ ఇట్స్ యాంగిల్స్ ఈజ్ ఎ రైట్ యాంగిల్. సో అక్కడ మనకి సైడ్స్ అన్ని ఈక్వల్ అని మాత్రమే కాదు, స్క్వేర్లో అన్నీ కూడా రైట్ యాంగిల్స్ ఉంటాయని కూడా తెలుసు. సో అన్ని యాంగిల్స్ కూడా 90 degrees. సో సీ ద రఫ్ ఫిగర్ హియర్. This enables us to draw triangle ABC using SAS condition. సో ఇక్కడ మనకి 2 sides తెలుసు. సో 2 sides తెలుసు, యాంగిల్ కూడా తెలుసు. సైడ్, యాంగిల్, సైడ్. సో ఈ కండిషన్తో మనం ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు కదా. ట్రయాంగిల్ ABC. ఓకే, లెట్ us consider this one. ఓకే, సో this is 4.5 centimeters and this is also 4.5 centimeters and the included angle is 90 degrees. సో సైడ్, యాంగిల్, సైడ్. సో వీటితో మనం ABC ట్రయాంగిల్ అనేది కన్స్ట్రక్ట్ చేయొచ్చు. దెన్ D can be easily located. సో ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత 4th పాయింట్ని లొకేట్ చేయడం వెరీ ఈజీ. సో ట్రై యువర్ సెల్ఫ్ నౌ టు డ్రా ది స్క్వేర్ విత్ ద గివెన్ మెజర్మెంట్స్. సో ఇచ్చిన మెజర్మెంట్స్తో మీరు ఒక్కసారి స్క్వేర్ని డ్రా చేయడానికి ట్రై చేయండి. సో ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేసేసిన తర్వాత మనం ఈ 4th పాయింట్ని లొకేట్ చేయాలి. ఎలా లొకేట్ చేస్తాం? సో ఇక్కడ నుంచి మనకి 4.5 సెంటీమీటర్స్తో ఒక ఆర్క్ని డ్రా చేయొచ్చు. నెక్స్ట్ C పాయింట్ నుంచి కూడా మనం 4.5 సెంటీమీటర్స్తో ఇంకొక ఆర్క్ని డ్రా చేయొచ్చు. సో ఆ రెండు ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ D. సో స్క్వేర్ అనేది మనం ఈజీగా కన్స్ట్రక్ట్ చేసేసాం కదా. సో ఇదొక స్పెషల్ కేస్. సో ఎగ్జాంపుల్ 6. ఈజ్ ఇట్ పాసిబుల్ టు కన్స్ట్రక్ట్ ఎ రాంబస్ ABCD where AC is equal to 6 centimeters and BD is equal to 7 centimeters? Justify your answer. సో ఇక్కడ మనకి ఓన్లీ 2 మెజర్మెంట్స్ అనేవి ఇచ్చారు. ABCD రాంబస్ని కన్స్ట్రక్ట్ చేయమంటున్నారు. సో ఆ 2 మెజర్మెంట్స్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఆ రెండు కూడా డయాగ్నల్స్ ఇచ్చారు. సో రాంబస్ని డ్రా చేయడం అనేది మనం ప్రాపర్టీస్ని యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేసాం. ప్రీవియస్ ఎక్సర్సైజెస్లో మనకి ఇలాంటి క్వశ్చన్ ఒకటి వచ్చింది. సో ఫస్ట్ ఒకసారి సొల్యూషన్ ఏమి ఇచ్చారో చూద్దాం. Only 2 diagonals measurements of the rhombus are given. So only 2 diagonals అనేవి ఇచ్చారు, AC, BD. However, since it is a rhombus, we can find more help with its properties. సో వాటి ప్రాపర్టీస్ యూజ్ చేసి మనం డ్రా చేయొచ్చు.
The diagonals of a rhombus are perpendicular bisectors of one another. సో రాంబస్లో మనకు ఒక ప్రాపర్టీ తెలుసు. రాంబస్ యొక్క డయాగ్నల్స్ ఏ విధంగా ఉంటాయి, ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి. అంటే టూ డయాగ్నల్స్ కూడా ఇంటర్సెక్ట్ అయిన దగ్గర మనకి 90 degrees యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. అలాంటి వాటిని మనం పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ అంటాం. సో ఏం చేయాలి, ఫస్ట్ డ్రా ఏసీ ఈజ్ ఈక్వల్ టు 7 centimeters. సో 7 centimeters లైన్ సెగ్మెంట్ని డ్రా చేసుకొని ఏసీ అని నేమ్ చేశారు. సో దిస్ ఇస్ 7 centimeters. సో తర్వాత దీనికి పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ కన్స్ట్రక్ట్ చేయమంటున్నారు. సో దెన్ కన్స్ట్రక్ట్ ఇట్స్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్. సో పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఎలా డ్రా చేస్తాం, ఏ దగ్గర నుంచి మోర్ దెన్ హాఫ్ తీసుకొని ఒక ఆర్క్ పైన కింద డ్రా చేయాలి. నెక్స్ట్ సి దగ్గర నుంచి కూడా మోర్ దెన్ హాఫ్ తీసుకొని పైన కింద ఆర్క్స్ డ్రా చేసి ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే మనకి పర్పెండిక్యులర్ బైసెక్టర్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ మనం ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ పైన డి పాయింట్, బి పాయింట్, ఈ 2 పాయింట్స్ కూడా లొకేట్ చేయాలి. సో డి అనేది సెంటర్ ఓ దగ్గర నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది, 3 centimeters డిస్టెన్స్లో ఉంది కదా. సో 3 centimeters డిస్టెన్స్లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఓకే. సో ఓ పాయింట్ దగ్గర నుంచి 3 centimeters రేడియస్తో ఒక ఆర్క్ డ్రా చేస్తాం. సో కింద కూడా 3 centimeters ఉంది కాబట్టి 3 centimeters రేడియస్తో ఇంకొక ఆర్క్ని డ్రా చేస్తాం. సో ఇక్కడ దిస్ ఇస్ పాయింట్ డి అండ్ దిస్ ఇస్ పాయింట్ బి. సో ఇప్పుడు మనం అన్ని పాయింట్స్ని జాయిన్ చేసేస్తే మనకి ఏబిసిడి అనే రాంబస్ కన్స్ట్రక్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం రాంబస్ అనేది కట్ చేసి మనం డ్రా చేస్తాం. సో డ్రా ది రాంబస్ నౌ బేస్డ్ ఆన్ ది మెథడ్ డిస్క్రైబ్డ్ అబోవ్. సో మీకు అర్థమైంది కదా, రాంబస్ అనేది ఒక స్పెషల్ కేస్ అండ్ స్క్వేర్ కూడా ఒక స్పెషల్ కేస్. సో ఇక్కడ మనం ఏం చేసాం, ప్రాపర్టీస్ని యూజ్ చేసి మెజర్మెంట్స్ లేకపోయినా కన్స్ట్రక్షన్ అనేది చేసాం. Now let us go into our exercise, that is exercise 4.5. So exercise 4.5 లో మనకి 4 questions ఉన్నాయి. సో let us see one by one. Draw the following అని చెప్పి మనకి 4 constructions అనేవి ఇచ్చారు. సో let us see. Exercise 4.5 question number 1. Draw the following. The square READ with RE is equal to 5.1 centimeters. సో ఇక్కడ మనం స్క్వేర్ని డ్రా చేయాలి. ఆర్ఈఏడి అనే స్క్వేర్ని డ్రా చేయాలి. సో ఇక్కడ మనకి ఇచ్చిన మెజర్మెంట్ ఏంటి, ఆర్ఈ ఈజ్ ఈక్వల్ టు 5.1 centimeters. సో అంటే మనకి ఒక సైడ్ అనేది ఇచ్చారు. సో ఫస్ట్ మనం ఒక రఫ్ ఫిగర్ అనేది డ్రా చేసుకుందాం. సో లెట్ us డ్రా ఏ స్క్వేర్ దట్ ఈస్ ఆర్ఈఏడి. సో స్క్వేర్ అంటే ఏంటి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ను. సో ఆర్ఈఏడి. సో ఇన్ ఏ స్క్వేర్ ఆల్ ది సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఇక్కడ మనకి ఒక సైడ్ అనేది ఇచ్చారు దట్ ఈస్ 5.1 centimeters. ఆర్ఈ ఈజ్ ఈక్వల్ టు 5.1 centimeters. సో ఆర్ఈ 5.1 centimeters అంటే రిమైనింగ్ అన్ని సైడ్స్ కూడా 5.1 centimeters కదా, బికాస్ ఇన్ ఏ స్క్వేర్ ఆల్ ది సైడ్స్ ఆర్ ఈక్వల్. సో అన్ని సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అండ్ ఆల్సో మనకి ఇంకొక ప్రాపర్టీ కూడా తెలుసు, స్క్వేర్లో మనకి అన్ని యాంగిల్స్ కూడా ఎలా ఉంటాయి, 90 degrees. సో ఆల్ ద యాంగిల్స్ ఆర్ రైట్ యాంగిల్స్. సో అన్ని యాంగిల్స్ కూడా మనకి 90 degrees ఉంటాయి. సో దిస్ ఇస్ ది రఫ్ ఫిగర్. సో ఈ రఫ్ ఫిగర్ని యూస్ చేసి మనం ఇప్పుడు కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఈ రఫ్ ఫిగర్ని అబ్జర్వ్ చేస్తే మనకి 4 sides కనిపిస్తున్నాయి కదా. సో మనం ఏదో ఒక సైడ్ని కన్సిడర్ చేసి ఒక లైన్ సెగ్మెంట్ అనేది డ్రా చేసుకుందాం. సో లెట్ us డ్రా డిఏ ఈజ్ ఈక్వల్ టు 5.1 centimeters. సో ఒక స్కేల్ని తీసుకొని 5.1 centimetersతో ఒక లైన్ సెగ్మెంట్ అనేది డ్రా చేసుకుందాం. సో లెట్ us టేక్ ద స్కేల్. 0 దగ్గర ఒక పాయింట్ని ప్లేస్ చేసుకుంటున్నాం. సో 5 తర్వాత 1 లైన్. సో ఇట్ ఈస్ 5.1. సో 5.1. సో ఈ లైన్ సెగ్మెంట్ అనేది డ్రా చేసేసుకున్నాం. సో దిస్ ఈస్ 5.1 centimeters. సో డిఏ 5.1 centimeters. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, యాంగిల్ని డ్రా చేయాలి. సో డి దగ్గర 90 degrees యాంగిల్ ఉంది, ఏ దగ్గర కూడా 90 degrees యాంగిల్ ఉంది. సో 90 degrees అనేది ఒక స్టాండర్డ్ యాంగిల్ కదా. సో స్టాండర్డ్ యాంగిల్ కాబట్టి మనం కంపాస్ని యూస్ చేసి యాంగిల్ అనేది డ్రా చేద్దాం.
సో 90 డిగ్రీస్ యాంగిల్ డ్రా చేయడానికి మనం ఒక కంపాస్ని తీసుకొని ఏదైనా ఒక ఫిక్స్డ్ కన్వీనియంట్ రేడియస్ అనేది తీసుకుందాం. సో ఈ రేడియస్ అనేది మనకి ఎంతైనా ఉండొచ్చు, మీ కన్వీనియంట్ బట్టి మీరు రేడియస్ అనేది తీసుకోండి. సో 90 డిగ్రీస్ యాంగిల్ ఎలా డ్రా చేయాలి అనేది మనం ప్రీవియస్ క్లాసెస్లో కూడా నేర్చుకున్నాం కదా. సో డి దగ్గర ప్లేస్ చేసి సో ఒక ఫుల్ ఆర్క్ అనేది డ్రా చేద్దాం. సో ఈ ఫుల్ ఆర్క్ డ్రా చేసిన తర్వాత ఈ ఆర్క్ ఈ లైన్ సెగ్మెంట్ని ఎక్కడైతే కట్ చేస్తుందో మళ్ళీ అగైన్ అదే రేడియస్తో సేమ్ రేడియస్తో ఈ కట్ చేసిన పాయింట్ దగ్గర నుంచి ప్లేస్ చేసి ఒక ఆర్క్ని డ్రా చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ 60 డిగ్రీస్. సో ఈ పాయింట్ నుంచి మనం లైన్ డ్రా చేస్తే 60 డిగ్రీస్ యాంగిల్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ అగైన్ మనం ఈ పాయింట్ దగ్గర ప్లేస్ చేసి ఇంకొక ఆర్క్ని డ్రా చేయాలి. సో దిస్ ఈజ్ 120 డిగ్రీస్. సో ఇలా డ్రా చేస్తే మనం ఒక లైన్ సెగ్మెంట్ అనేది డ్రా చేస్తే ఇక్కడ మనకి యాంగిల్ అనేది 120 డిగ్రీస్ ఉంటుంది. సో 60కి 120కి మధ్యలో మనకి 90 డిగ్రీస్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఏం చేద్దాం, మళ్ళీ ఇక్కడ ఆర్క్ దగ్గర ప్లేస్ చేసి ఒక ఆర్క్ని డ్రా చేద్దాం. సో ఈ పాయింట్ దగ్గర నుంచి కూడా ప్లేస్ చేసి ఇంకొక ఆర్క్ని డ్రా చేద్దాం. సో ఈ 2 ఆర్క్స్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ నుంచి మనం లైన్ సెగ్మెంట్ని డ్రా చేస్తే దట్ విల్ బి 90 డిగ్రీస్. సో దిస్ ఇస్ 90 డిగ్రీస్. సో 90 డిగ్రీస్ యాంగిల్ అనేది మనం ఫామ్ చేసేసాం. సేమ్ అదే విధంగా ఏ దగ్గర కూడా మనం 90 డిగ్రీస్ యాంగిల్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ మనం ప్రొట్రాక్టర్ కూడా యూస్ చేయొచ్చు, కానీ కంపాస్ని ఎందుకు యూస్ చేస్తున్నాము అంటే స్టాండర్డ్ యాంగిల్స్ ఎప్పుడు కూడా కంపాస్ని యూస్ చేసి డ్రా చేయాలి. సో అందుకని కంపాస్ని యూస్ చేసి ఏ విధంగా డ్రా చేయాలి అనేది చాలామందికి తెలియదు, కాబట్టి నేను కంపాస్ని యూస్ చేసి యాంగిల్ అనేది డ్రా చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇది కష్టంగా అనిపిస్తే మీరు ప్రొట్రాక్టర్ని యూస్ చేసి కూడా యాంగిల్ అనేది డ్రా చేయొచ్చు. సో ఏ దగ్గర కూడా మనం ఏదైనా ఒక కన్వీనియంట్ రేడియస్ తీసుకొని ఒక ఫుల్ ఆర్క్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం ఈ ఆర్క్ ఈ లైన్ సెగ్మెంట్ని ఎక్కడైతే కట్ చేస్తుందో ఆ పాయింట్ దగ్గర ప్లేస్ చేసి ఒక ఆర్క్ని డ్రా చేయాలి. సేమ్ అదే రేడియస్తో ఈ పాయింట్ దగ్గర నుంచి ఇంకొక ఆర్క్ని డ్రా చేయాలి. సో ఈ 2 ఆర్క్స్ ఏంటి, 60 డిగ్రీస్ 120 డిగ్రీస్. సో 60కి 120కి మధ్యలో మనకి 90 డిగ్రీస్ వస్తుంది కాబట్టి సో ఈ 2 పాయింట్స్ దగ్గర నుంచి 2 ఆర్క్స్ని డ్రా చేసుకుంటే మనకి 90 డిగ్రీస్ యాంగిల్ అనేది ఫామ్ అయిపోతుంది. సో ఈ పాయింట్ నుంచి మనం ఒక లైన్ సెగ్మెంట్ని డ్రా చేద్దాం. సో దిస్ ఇస్ 90 డిగ్రీస్. సో ఇప్పుడు 90 డిగ్రీస్ యాంగిల్స్ రెండు కూడా మనం ఫామ్ చేసేసాం కదా. సో నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, సో లైన్ సెగ్మెంట్ డిఏని డ్రా చేసేసాం. సో ఆ తర్వాత 90 డిగ్రీస్ యాంగిల్స్ని కూడా డ్రా చేసాం. సో నెక్స్ట్ కావాల్సింది పాయింట్ ఆర్ అండ్ పాయింట్ ఈ. సో పాయింట్ ఆర్ కావాలి అంటే డి దగ్గర నుంచి మనం 5.1 సెంటీమీటర్స్ దూరంలో మనకి ఆర్ ఉంది కాబట్టి మనం కంపాస్ తోటి 5.1 సెంటీమీటర్స్ రేడియస్తో ఒక ఆర్క్ని డ్రా చేస్తే ఆర్ అనే పాయింట్ మనకి వచ్చేస్తుంది. సో సేమ్ అదేవిధంగా ఏ దగ్గర నుంచి కూడా 5.1 సెంటీమీటర్స్ రేడియస్తో ఇంకొక ఆర్క్ని డ్రా చేస్తే మనకి ఈ పాయింట్ కూడా వచ్చేస్తుంది. సో అప్పుడు మనకి స్క్వేర్ ఆర్ఈఏడి అనేది కంప్లీట్ అవుతుంది. సో మనం ఏం చేద్దాం, కంపాస్ని తీసుకొని 5.1 సెంటీమీటర్స్ రేడియస్తో ఒక ఆర్క్ని డ్రా చేద్దాం. సో లెట్ us take the compass and take the radius of 5.1 centimeters. So this is 5.1 centimeters. సో 5.1 సెంటీమీటర్స్ రేడియస్తో డి దగ్గర నుంచి ఒక ఆర్క్ని డ్రా చేసాం. సో సేమ్ ఇదే రేడియస్తో ఏ దగ్గర నుంచి కూడా ఇంకొక ఆర్క్ని డ్రా చేద్దాం. సో ఈ ఆర్క్స్ ఎక్కడైతే కట్ చేస్తున్నాయో ఆ పాయింట్ ఏంటి, దిస్ పాయింట్ ఇస్ పాయింట్ ఆర్. ఈ పాయింట్ ఏంటి, ఈ పాయింట్ ఈ. సో ఈ 2 పాయింట్స్ని కూడా జాయిన్ చేస్తే మనకి స్క్వేర్ అనేది ఫామ్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ స్క్వేర్ ఆర్ఈఏడి. సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ సైడ్ ఎన్ని సెంటీమీటర్స్, 5.1 సెంటీమీటర్స్. సో thus the square READ is formed. సో ఇప్పుడు మనం స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చూద్దాం. Now let's see the steps of construction. సో ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేసాం, డ్రా డిఏ ఈజ్ ఈక్వల్ టు 5.1 సెంటీమీటర్స్. సో డిఏ లైన్ సెగ్మెంట్ డ్రా చేసుకున్నాం 5.1 సెంటీమీటర్స్. నెక్స్ట్
ఫ్రమ్ డి డ్రా అన్ యాంగిల్ ఆఫ్ 90 degrees విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ కంపాస్. సో డి దగ్గర కంపాస్ యొక్క హెల్ప్తో 90 degrees యాంగిల్ అనేది ఫామ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఫ్రమ్ ఏ డ్రా అన్ యాంగిల్ ఆఫ్ 90 degrees విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ కంపాస్. సో నెక్స్ట్ ఏ దగ్గర నుంచి కూడా 90 degrees యాంగిల్ అనేది కంపాస్ యొక్క హెల్ప్తో డ్రా చేసుకున్నాం. నెక్స్ట్ విత్ డి యాజ్ సెంటర్ అండ్ రేడియస్ 5.1 centimeters డ్రా ఎన్ ఆర్క్ విచ్ కట్స్ ఎట్ పాయింట్ ఆర్. సో డి దగ్గర నుంచి 5.1 centimeters రేడియస్తో ఒక ఆర్క్ని డ్రా చేసుకున్నాం. సో ఈ ఆర్క్ ఆర్ పాయింట్ దగ్గర కట్ చేస్తుంది. సో దిస్ ఇస్ పాయింట్ ఆర్. నెక్స్ట్ విత్ ఏ యాజ్ సెంటర్ అండ్ రేడియస్ 5.1 centimeters డ్రా ఎన్ ఆర్క్ విచ్ కట్స్ అట్ పాయింట్ ఈ. సో ఏ దగ్గర నుంచి 5.1 centimeters రేడియస్తో ఇంకొక ఆర్క్ని డ్రా చేసుకున్నాం. ఆ ఆర్క్ పాయింట్ ఈ దగ్గర కట్ చేస్తుంది. సో దిస్ ఇస్ పాయింట్ ఈ. నౌ జాయిన్ ఆర్ అండ్ ఈ. సో ఆర్ని ఈని జాయిన్ చేసేసాం. దస్ ద స్క్వేర్ ఆర్ఈఏడి ఈజ్ ఫార్మ్డ్. సో ఇప్పుడు మనకి ఆర్ఈఏడి స్క్వేర్ అనేది ఫామ్ అయిపోయింది. సో ఇక్కడ 90 degrees యాంగిల్ ఎలా డ్రా చేస్తున్నామంటే ఫస్ట్ ఒక ఆర్క్ అనేది డ్రా చేసుకుంటాం. ఫుల్ ఆర్క్ ఏ రేడియస్తో అయినా డ్రా చేసుకోవచ్చు. డ్రా చేసిన తర్వాత ఈ ఆర్క్ ఈ లైన్ సెగ్మెంట్ని ఎక్కడైతే కట్ చేస్తుందో ఆ పాయింట్ దగ్గర ప్లేస్ చేసి నీడిల్ని ప్లేస్ చేసి మనం సేమ్ అదే రేడియస్తో ఒక ఆర్క్ని డ్రా చేస్తున్నాం. సో నెక్స్ట్ ఈ ఆర్క్ ఏమో 60 degrees యాంగిల్ అనేది ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ప్లేస్ చేసి ఇంకొక ఆర్క్ అనేది డ్రా చేస్తాం. సో దిస్ ఇస్ 120 degrees. సో ఈ 60కి 120కి మధ్యలో మనకి 90 degrees యాంగిల్ ఫామ్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ నుంచి సేమ్ ఆ రేడియస్తో ఒక ఆర్క్ డ్రా చేయాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి కూడా అదే రేడియస్తో ఇంకొక ఆర్క్ని డ్రా చేయాలి. సో ఈ 2 ఆర్క్స్ కూడా ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కదా. సో ఈ పాయింట్ నుంచి మనం ఒక లైన్ని డ్రా చేస్తే మనకి 90 degrees యాంగిల్ అనేది ఫామ్ అయిపోతుంది. సో దిస్ ఈస్ స్క్వేర్ ఆర్ఈఏడి. Understood children? Now let's see the next question, that is question number 2. Question number 2. A rhombus whose diagonals are 5.2 centimeters and 6.4 centimeters long. సో ఇక్కడ మనం ఒక rhombusని కన్స్ట్రక్ట్ చేయాలి. సో దానికోసం మనకి 2 diagonals అనేవి ఇచ్చారు, 5.2 centimeters and 6.4 centimeters. సో లెట్ us draw the rough figure first. సో ఈ rhombusకి నేను ABCD అని నేమ్ చేసుకున్నాను. ఓకేనా? సో 5.2 centimeters డయాగ్నల్ ఏమో బీడీ కింద కన్సిడర్ చేశాను అండ్ 6.4 centimeters డయాగ్నల్ ఏమో ఏసీ కింద కన్సిడర్ చేశాను. సో ఈ రోంబస్ని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి రోంబస్ యొక్క ప్రాపర్టీస్ అనేవి తెలిసి ఉండాలి. సో రోంబస్లో మనకి ఒక ప్రాపర్టీ ఉంది కదా, డయాగ్నల్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. అంటే ఈ టూ డయాగ్నల్స్ మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది? 90 degrees యాంగిల్ అనేది ఉంటుంది. సో పర్పెండిక్యులర్ బైసెక్టర్ కాన్సెప్ట్ యూస్ చేసి ఈ రోంబస్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us డ్రా బీడీ ఈజ్ ఈక్వల్ టు 5.2 centimeters. సో బీడీ లైన్ సెగ్మెంట్ని డ్రా చేసుకుందాం. 5.2. సో 0 దగ్గర ఒక పాయింట్ని ప్లేస్ చేసుకోవాలి. 5 తర్వాత 2 lines. సో ఇట్ ఈస్ 5.2. సో ఈ 2 పాయింట్స్ని కూడా జాయిన్ చేసేస్తే మనకి 5.2 centimeters లైన్ సెగ్మెంట్ అనేది వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ 5.2. సో దిస్ ఇస్ బి and this is D. So it is 5.2 centimeters. సో బీడీ లైన్ సెగ్మెంట్ అయితే మనం డ్రా చేసేసాం. సో నెక్స్ట్ మనం పర్పెండిక్యులర్ బైసెక్టర్ని డ్రా చేయాలి. సో పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఎలా డ్రా చేస్తాం? సో ఒక కంపాస్ని తీసుకొని బీకి డీకి అంటే బీ దగ్గర నుంచి మోర్ దెన్ హాఫ్, అంటే ఈ లైన్ సెగ్మెంట్ ఎంత ఉందో హాఫ్ కన్నా ఎక్కువ కన్సిడర్ చేయాలి. సో హాఫ్ కన్నా ఎక్కువ కన్సిడర్ చేసి బీ దగ్గర నుంచి ఆ రేడియస్తో మనం ఒక ఆర్క్ని డ్రా చేయాలి. సో కింద కూడా ఇంకొక ఆర్క్ని డ్రా చేయాలి. ఓకే. సో నెక్స్ట్ సేమ్ ఇదే రేడియస్తో డి దగ్గర నుంచి కూడా ఆ ఆర్క్ని కట్ చేస్తూ ఇంకొక ఆర్క్ని డ్రా చేయాలి. సో ఈ 2 ఆర్క్స్ ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. సో ఆ పాయింట్స్ని జాయిన్ చేస్తూ మనం ఒక లైన్ సెగ్మెంట్ అనేది డ్రా చేసుకుందాం. సో దిస్ ఈస్ ది పర్పెండిక్యులర్ బైసెక్టర్. సో ఇప్పుడు పర్పెండిక్యులర్ బైసెక్టర్ అయితే డ్రా చేసేసాం. సో నెక్స్ట్ ఏసీ కావాలి మనకి. ఏసీ కావాలి అంటే సో ఏసీ ఎంత ఇచ్చారు మనకి? 6.4 కదా. సో 6.4 సెంటీమీటర్లో హాఫ్ అంటే ఏంటి? డివైడెడ్ బై 2 చేయండి. 2 3s are 6, 2 2s are 4. సో ఇట్ ఈస్ 3.2 centimeters. అంటే ఈ పాయింట్, లెట్ us నేమ్ దిస్ పాయింట్ as పాయింట్ ఓ దగ్గర నుంచి
3.2 సెంటీమీటర్స్ రేడియస్తో ఒక ఆర్క్ని డ్రా చేస్తే మనకి పాయింట్ ఏ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఓ దగ్గర నుంచి 3.2 సెంటీమీటర్స్ రేడియస్తో ఇంకొక ఆర్క్ని డ్రా చేస్తే మనకి పాయింట్ సి కూడా వచ్చేస్తుంది. సో అప్పుడు మనం ఆ పాయింట్స్ని జాయిన్ చేసేస్తే రాంబస్ ఏబిసిడి అనేది ఫామ్ అయిపోతుంది. సో లెట్ us టేక్ 3.2 సెంటీమీటర్స్ ఆన్ ది స్కేల్. సో 3.2 సెంటీమీటర్స్ రేడియస్ని తీసుకున్నాను. సో ఈ రేడియస్తో ఒక ఆర్క్ని డ్రా చేసుకున్నాను. సేమ్ అదే రేడియస్తో కింద కూడా ఇంకొక ఆర్క్ని డ్రా చేసుకున్నాను. సో ఈ 2 ఆర్క్స్ కూడా ఒక పాయింట్ దగ్గర కట్ చేస్తున్నాయి కదా. సో దిస్ ఈజ్ పాయింట్ ఏ అండ్ దిస్ ఈజ్ పాయింట్ సి. సో ఇప్పుడు మనం ఏబి, బీసీ, సిడి, డిఏ ఈ పాయింట్స్ అన్నీ కూడా జాయిన్ చేసి రాంబస్ని ఫామ్ చేసుకుందాం. సో దిస్ ఇస్ రాంబస్ ఏబిసిడి. సో ఇక్కడ దిస్ ఇస్ 3.2 సెంటీమీటర్స్ అండ్ ఇది కూడా 3.2 సెంటీమీటర్స్. సో 2 డయాగ్నల్స్తో మనం రాంబస్ ఏబిసిడి మొత్తాన్ని కూడా చక్కగా కన్స్ట్రక్ట్ చేసేసాం. నౌ లెట్ us see the steps of construction. Now let's see the steps of construction. సో ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేసాం, బీడీ ఈజ్ ఈక్వల్ టు 5.2 సెంటీమీటర్స్. సో బీడీ అనే లైన్ సెగ్మెంట్ని డ్రా చేసుకుందాం, దట్ ఈస్ 5.2 సెంటీమీటర్స్. నెక్స్ట్ డ్రా ఎ పర్పెండిక్యులర్ బైసెక్టర్ టు బీడీ. సో బీడీ లైన్ సెగ్మెంట్కి పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ అనేవి డ్రా చేసాం. మోర్ దెన్ హాఫ్ తీసుకొని 2 ఆర్క్స్ని డ్రా చేసి ఆ ఆర్క్స్ జాయిన్ చేస్తూ పాయింట్ని ప్లేస్ చేసి లైన్ సెగ్మెంట్ అనేది డ్రా చేసుకున్నాం. సో దిస్ ఇస్ పర్పెండిక్యులర్ బైసెక్టర్. నెక్స్ట్ from point O with radius 3.2 centimeters draw an arc which cuts at point A. సో O దగ్గర నుంచి 3.2 సెంటీమీటర్స్తో ఒక ఆర్క్ని డ్రా చేసుకున్నాం. సో ఇది ఏ పాయింట్ దగ్గర కట్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రమ్ పాయింట్ O with radius 3.2 సెంటీమీటర్స్ డ్రా అనదర్ ఆర్క్ విచ్ కట్స్ అట్ పాయింట్ C. సో O దగ్గర నుంచి కిందన ఇంకొక ఆర్క్ని డ్రా చేసుకున్నాం, ఇది పాయింట్ C దగ్గర కట్ చేస్తుంది. నౌ జాయిన్ ఏబిసిడి. సో ఏని, బిని, సిని, డిని కూడా జాయిన్ చేసేస్తూ మనం రాంబస్ అనేది ఫామ్ చేసేసాం. దస్ రాంబస్ ఏబిసిడి ఈజ్ ఫార్మ్డ్. సో ఇప్పుడు మనకి రాంబస్ ఏబిసిడి అనేది ఫామ్ అయిపోయింది. అండర్స్టూడ్ చిల్డ్రన్? నౌ లెట్స్ సీ ది థర్డ్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 3. A rectangle with adjacent sides of lengths 5 centimeters and 4 centimeters. సో ఒక రెక్టాంగిల్ని మనం కన్స్ట్రక్ట్ చేయాలి అంట, వాటి యొక్క ఎడ్జసెంట్ సైడ్స్ అనేవి ఇచ్చారు 5 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్. సో లెట్ us డ్రా ది రఫ్ ఫిగర్ ఫస్ట్. సో ఇక్కడ ఒక రఫ్ ఫిగర్ అనేది డ్రా చేశాను. సో లెట్ us నేమ్ దిస్ రెక్టాంగిల్ యాజ్ రెక్టాంగిల్ ఏబిసిడి. సో ఇక్కడ ఎడ్జసెంట్ సైడ్స్ అన్నారు కాబట్టి ఎడ్జసెంట్ సైడ్స్ అంటే ఏంటి, పక్క పక్కనే ఉండే సైడ్స్ కదా. సో లెట్ us టేక్ డిసి యాజ్ 5 సెంటీమీటర్స్ అండ్ ఏడి యాజ్ 4 సెంటీమీటర్స్. సో రెక్టాంగిల్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. సో డీసీ 5 సెంటీమీటర్స్ అంటే ఏబీ కూడా 5 సెంటీమీటర్సే ఉంటుంది. ఏడి 4 సెంటీమీటర్స్ అంటే బీసీ కూడా 4 సెంటీమీటర్సే ఉంటుంది. సో ఏబీ ఈజ్ 5 సెంటీమీటర్స్ అండ్ ఏడి ఈజ్ 4 సెంటీమీటర్స్ అంటే బీసీ కూడా 4 సెంటీమీటర్స్. సో ఇప్పుడు మనకి అన్ని సైడ్స్ కూడా వచ్చేసాయి. అండ్ ఇంకొక ప్రాపర్టీ కూడా మనకి తెలుసు, ఇన్ ఏ రెక్టాంగిల్ ఆల్ ది యాంగిల్స్ ఆర్ రైట్ యాంగిల్స్. సో అన్ని యాంగిల్స్ కూడా రైట్ యాంగిల్స్. సో అన్ని యాంగిల్స్ కూడా 90 డిగ్రీస్ యాంగిల్స్ అనేవి ఉంటాయి. సో ఈ మెజర్మెంట్స్తో రెక్టాంగిల్ అనేది మనం ఈజీగా డ్రా చేయొచ్చు. సో దిస్ ఈస్ ది రఫ్ ఫిగర్. సో లెట్ us డ్రా ది కన్స్ట్రక్షన్ నౌ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us డ్రా ఏ లైన్ సెగ్మెంట్ దట్ ఈస్ డిసి ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. సో 5 సెంటీమీటర్స్ లైన్ సెగ్మెంట్ని ఫస్ట్ మనం డ్రా చేసుకుందాం. సో లెట్ us టేక్ ఏ స్కేల్ అండ్ డ్రా 5 సెంటీమీటర్స్ లైన్ సెగ్మెంట్. సో 0 దగ్గర ఒక పాయింట్ని ప్లేస్ చేసుకుందాం, 5 దగ్గర ఒక పాయింట్ని ప్లేస్ చేసుకుందాం. సో ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ మనం ఒక లైన్ సెగ్మెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకుందాం. సో దిస్ ఈస్ 5 సెంటీమీటర్స్ డిసి. సో డిసి లైన్ సెగ్మెంట్ అనేది ఫస్ట్ మనం డ్రా చేసేసాం. సో నెక్స్ట్ డి దగ్గర యాంగిల్ 90 డిగ్రీస్ ఉంది, సి దగ్గర కూడా యాంగిల్ 90 డిగ్రీస్ ఉంది. సో సేమ్
మనం స్క్వేర్ దగ్గర ఏ విధంగా 90 degrees యాంగిల్ అనేది కన్స్ట్రక్ట్ చేసామో సో అదే విధంగా కంపాస్తో మనం 90 degrees యాంగిల్ అనేది డ్రా చేసుకుందాం. సో ఒక కంపాస్ని తీసుకొని ఏదైనా ఒక కన్వీనియంట్ రేడియస్తో మనం ఒక ఫుల్ ఆర్క్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఈ రేడియస్ అనేది మనం ఎంతైనా తీసుకోవచ్చు. సో ఒక కన్వీనియంట్ రేడియస్తో ఒక ఫుల్ ఆర్క్ అనేది డ్రా చేసుకున్న తర్వాత సో ఈ ఆర్క్ ఈ లైన్ సెగ్మెంట్ని ఎక్కడైతే కట్ చేస్తుందో ఆ పాయింట్ దగ్గర ప్లేస్ చేసి మనం ఒక ఆర్క్ని డ్రా చేయాలి. సో నెక్స్ట్ మళ్ళీ సేమ్ అదే రేడియస్తో ఆ పాయింట్ దగ్గర ప్లేస్ చేసి ఇంకొక ఆర్క్ని డ్రా చేయాలి. సో దిస్ ఇస్ 60 degrees అండ్ దిస్ ఇస్ 120 degrees. సో అగైన్ మళ్ళీ ఇక్కడ ప్లేస్ చేసి ఒక ఆర్క్ని డ్రా చేస్తాం, ఇక్కడ ప్లేస్ చేసి ఇంకొక ఆర్క్ని డ్రా చేస్తాం. సో దిస్ ఈస్ 90 degrees. సో ఈ పాయింట్ దగ్గర నుంచి మనం ఒక లైన్ సెగ్మెంట్ అనేది డ్రా చేస్తే 90 degrees యాంగిల్ అనేది ఫామ్ అయిపోతుంది. సో దిస్ ఈస్ 90 degrees. 90 degrees యాంగిల్ మనం డ్రా చేసేసుకున్నాం కదా. సో సేమ్ ఇదే విధంగా సి దగ్గర కూడా 90 degrees యాంగిల్ అనేది కంపాస్ యొక్క హెల్ప్తో డ్రా చేద్దాం. సో అగైన్ మళ్ళీ ఏదైనా ఒక కన్వీనియంట్ రేడియస్ అనేది కంపాస్లో తీసుకొని సో పాయింట్ సి దగ్గర ప్లేస్ చేసి ఒక ఫుల్ ఆర్క్ అనేది డ్రా చేయాలి. సో ఇదే రేడియస్తో ఈ ఆర్క్ ఈ లైన్ సెగ్మెంట్ని ఎక్కడైతే కట్ చేస్తుందో అక్కడ పాయింట్ చేసి ఒక ఆర్క్ని డ్రా చేద్దాం. సో సేమ్ ఇక్కడ ఆర్క్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో ఆ పాయింట్ దగ్గర ప్లేస్ చేసి ఇంకొక ఆర్క్ని డ్రా చేద్దాం. సో దిస్ ఈస్ 60 degrees అండ్ దిస్ ఈస్ 120 degrees. సో అగైన్ మళ్ళీ ఈ 2 పాయింట్స్ దగ్గర నుంచి 2 ఆర్క్స్ డ్రా చేసి ఆ లైన్ సెగ్మెంట్ అనేది డ్రా చేసేస్తే మనకి 90 degrees యాంగిల్ అనేది ఫామ్ అయిపోతుంది. సో ఈ పాయింట్ దగ్గర నుంచి మనం లైన్ సెగ్మెంట్ని డ్రా చేద్దాం. సో దిస్ ఈస్ 90 degrees. సో డీసీ లైన్ సెగ్మెంట్ని డ్రా చేసేసుకున్నాం. సో 90 degrees యాంగిల్స్ కూడా డ్రా చేసుకున్నాం. సో నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, ఏ బి. సో ఈ 2 పాయింట్స్ కూడా కావాలి. సో డి దగ్గర నుంచి 4 centimeters రేడియస్తో మనం ఒక ఆర్క్ అనేది డ్రా చేస్తే ఏ పాయింట్ వస్తుంది కదా. ఎందుకు అంటే డి దగ్గర నుంచి ఏ పాయింట్ 4 centimeters డిస్టెన్స్లో ఉంది కాబట్టి 4 centimeters రేడియస్తో ఒక ఆర్క్ని డ్రా చేస్తే మనకి ఏ పాయింట్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ సి దగ్గర నుంచి కూడా బి అనేది 4 centimeters డిస్టెన్స్లో ఉంది కదా. సో సి దగ్గర నుంచి 4 centimeters రేడియస్తో ఇంకొక ఆర్క్ని డ్రా చేస్తే మనకి బి పాయింట్ కూడా వచ్చేస్తుంది. సో లెట్ us టేక్ 4 centimeters రేడియస్ ఆన్ ది కంపాస్. సో 4 centimeters రేడియస్ని కన్సిడర్ చేద్దాం. సో ఈ 4 centimeters రేడియస్తో డి దగ్గర పాయింట్ దగ్గర ప్లేస్ చేసి 4 centimeters రేడియస్తో ఒక ఆర్క్ని డ్రా చేసుకుందాం. సో నెక్స్ట్ సేమ్ 4 centimeters రేడియస్ తోటి సి దగ్గర ప్లేస్ చేసి ఇంకొక ఆర్క్ని డ్రా చేద్దాం. సో దిస్ ఈస్ పాయింట్ ఏ అండ్ దిస్ ఈస్ పాయింట్ బి. సో ఈ 2 పాయింట్స్ని కూడా జాయిన్ చేసేస్తే మనకి ఏబిసిడి రెక్టాంగిల్ అనేది కన్స్ట్రక్ట్ అయిపోతుంది. సో దిస్ ఈస్ ద రెక్టాంగిల్ ఏబిసిడి. సో దిస్ ఈస్ 5 centimeters and this is 4 centimeters. So thus the rectangle ABCD is formed. Understood children? Now let's see the steps of construction. So steps of construction. So first step lo మనం ఏం చేసాం, draw DC is equal to 5 centimeters. So DC యొక్క లైన్ సెగ్మెంట్ ని డ్రా చేసుకున్నాం. సో DC is equal to 5 centimeters. So next from D draw an angle of 90 degrees with the help of a compass. So D దగ్గర నుంచి కంపాస్ యొక్క హెల్ప్తో 90 degrees యాంగిల్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఫ్రమ్ సి డ్రా అన్ యాంగిల్ ఆఫ్ 90 degrees విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ కంపాస్. సో సి దగ్గర నుంచి 90 degrees యాంగిల్ అనేది కంపాస్ యొక్క హెల్ప్తో డ్రా చేసుకున్నాం. నెక్స్ట్ విత్ డిఆర్ సెంటర్ అండ్ రేడియస్ 4 centimeters డ్రా అన్ ఆర్క్ విచ్ కట్స్ ఎట్ పాయింట్ ఏ. డి దగ్గర నుంచి 4 centimeters రేడియస్తో ఒక ఆర్క్ని డ్రా చేసుకున్నాం. సో ఈ ఆర్క్ పాయింట్ ఏ దగ్గర కట్ చేస్తుంది. సో దిస్ ఇస్ పాయింట్ ఏ. With CR center and radius 4 centimeters, draw another arc which cuts at point B. So C దగ్గర నుంచి again 4 centimeters రేడియస్తో ఇంకొక ఆర్క్ని డ్రా చేసుకున్నాం. సో ఈ ఆర్క్ B అనే పాయింట్ దగ్గర కట్ చేస్తుంది. నౌ జాయిన్ A and B. సో ఏని Bని కూడా జాయిన్ చేసుకుందాం. thus the rectangle ABCD is formed. సో ఇప్పుడు మనకి రెక్టాంగిల్ ABCD అనేది ఫామ్ అయిపోయింది.
Understood, children? Now let's see the fourth question. Question number 4. A parallelogram OKAY where OK is equal to 5.5 centimeters and KA is equal to 4.2 centimeters. So is it unique అని చెప్పి మనకి క్వశ్చన్ కూడా ఇచ్చారు. Is it unique? సో వీటితో మనం ఒక పారలోగ్రామ్ అనేది డ్రా చేయాలి అంట. మరి ఈ పారలోగ్రామ్ అనేది యూనిక్ ఫిగరా కాదా? ఫస్ట్ మనం ఒక రఫ్ ఫిగర్ అనేది డ్రా చేసుకుందాం. సో లెట్ us నేమ్ దిస్ పారలోగ్రామ్ యాజ్ పారలోగ్రామ్ OKAY. సో ఇక్కడ ఓకే ఎంత ఇచ్చారు? 5.5 సెంటీమీటర్స్. సో ఓకే ఈజ్ ఈక్వల్ టు 5.5 సెంటీమీటర్స్. కేఏ ఈజ్ ఈక్వల్ టు 4.2 సెంటీమీటర్స్. కేఏ ఎంత ఇచ్చారు? 4.2 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో పారలోగ్రామ్ యొక్క ప్రాపర్టీ ఏంటి? ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. సో ఓకే 5.5 సెంటీమీటర్స్ అయితే ఏవై కూడా 5.5 సెంటీమీటర్సే ఉంటుంది. కేఏ 4.2 సెంటీమీటర్స్ అయితే దానికి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏంటి? ఓవై. ఓవై కూడా 4.2 సెంటీమీటర్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి 4 సైడ్స్ మాత్రమే తెలుసు, యాంగిల్స్ ఏవి కూడా మనకి తెలీదు. సో ఇక్కడ పారలోగ్రామ్లో మనకి ఎడ్జసెంట్ యాంగిల్స్ యొక్క సమ్ అనేది తెలుసు. సో ఏవైనా 2 ఎడ్జసెంట్ యాంగిల్స్ని యాడ్ చేస్తే వాటి యొక్క సమ్ ఎంత ఉంటుంది? 180 డిగ్రీస్ ఉంటుంది కదా. సో ఇప్పుడు మనం యాంగిల్ అనేది మన ఇష్టానికి తీసుకోవచ్చు అనమాట. అంటే ఇది యూనిక్ ఫిగర్ కాదు, పారలోగ్రామ్ ఇక్కడ యూనిక్ కాదు. సో ఒకవేళ మనం ఇది 60 డిగ్రీస్ తీసుకుంటే ఇది 120 డిగ్రీస్ తీసుకోవాలి. ఇది 90 డిగ్రీస్ తీసుకుంటే ఇది కూడా 90 డిగ్రీస్ తీసుకోవాలి. సో ఈ విధంగా రెండిట్ల యొక్క సమ్ అనేది 180 వచ్చేటట్టు మనం యాంగిల్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ నేను వైని 60 డిగ్రీస్ తీసుకుంటున్నాను, ఏని 120 డిగ్రీస్ తీసుకుంటున్నాను. ఎందుకంటే 60 డిగ్రీస్ అండ్ 120 డిగ్రీస్ ఈ రెండు కూడా స్టాండర్డ్ యాంగిల్స్ అండ్ ఈ రెండు కన్స్ట్రక్ట్ చేయడం అనేది ఈజీ కాబట్టి 60, 120ని కన్సిడర్ చేద్దాం. సో దిస్ ఈస్ ది రఫ్ ఫిగర్. Now let us construct parallelogram OKAY. So first of all let us draw a line segment that is 5.5 centimeters. So 5.5 centimeters line segment ని ఫస్ట్ డ్రా చేసుకుందామా? సో 0 దగ్గర ఒక పాయింట్ని ప్లేస్ చేయాలి. 5 తర్వాత 5 లైన్స్. సో ఇట్ ఈస్ 5.5 సెంటీమీటర్స్. సో ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ అనేది డ్రా చేస్తే మనకి 5.5 సెంటీమీటర్స్ లైన్ సెగ్మెంట్ అనేది వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ YA. సో YA ఈజ్ ఈక్వల్ టు 5.5 సెంటీమీటర్స్. సో ఈ లైన్ సెగ్మెంట్ అనేది డ్రా చేసేసాం. సో నెక్స్ట్ యాంగిల్ YS 60 డిగ్రీస్. సో 60 డిగ్రీస్ యాంగిల్ని డ్రా చేసుకోవాలి కదా. సో లెట్ us టేక్ ఏ కంపాస్ అండ్ డ్రా 60 డిగ్రీస్ యాంగిల్. సో 60 డిగ్రీస్ యాంగిల్ ఏ విధంగా డ్రా చేస్తాం? ఏదైనా ఒక కన్వీనియంట్ రేడియస్ తీసుకొని ఒక ఫుల్ ఆర్క్ అనేది ఫస్ట్ డ్రా చేయాలి. సో ఈ రేడియస్ అనేది ఏదైనా సరే మనం తీసుకోవచ్చు. సో లెట్ us కీప్ ద పాయింట్ Y and draw a full arc. సో ఒక ఫుల్ ఆర్క్ అనేది పాయింట్ Y దగ్గర నుంచి డ్రా చేసేసాం కదా. సో ఈ ఆర్క్ ఈ లైన్ని ఎక్కడైతే కట్ చేస్తుందో ఆ పాయింట్ దగ్గర ప్లేస్ చేసి ఇంకొక ఆర్క్ని డ్రా చేయాలి. సో దిస్ ఈస్ 60 డిగ్రీస్. సో ఈ ఆర్క్ ఎక్కడైతే కట్ చేస్తుందో ఆ పాయింట్ దగ్గర నుంచి మనం ఒక లైన్ని డ్రా చేస్తే మనకి 60 డిగ్రీస్ యాంగిల్ అనేది ఫామ్ అయిపోతుంది. So this is 60 degrees. Angle Y is 60 degrees. So next angle A డ్రా చేయాలి. యాంగిల్ A ఎంత? 120 డిగ్రీస్ కదా. సో మళ్ళీ కంపాస్ని తీసుకొని 120 డిగ్రీస్ డ్రా చేయడానికి ఏదైనా ఒక కన్వీనియంట్ రేడియస్తో ఒక ఫుల్ ఆర్క్ అనేది డ్రా చేద్దాం. సో ఫుల్ ఆర్క్ డ్రా చేసిన తర్వాత ఈ ఆర్క్ ఈ లైన్ సెగ్మెంట్ని ఎక్కడైతే కట్ చేస్తుందో ఆ పాయింట్ దగ్గర ప్లేస్ చేసి ఇంకొక ఆర్క్ని డ్రా చేద్దాం. సో దిస్ ఈస్ 60 డిగ్రీస్. మళ్ళీ ఆ పాయింట్ దగ్గర ప్లేస్ చేసి ఇంకొక ఆర్క్ని డ్రా చేస్తే ఈ ఆర్క్ ఎక్కడైతే కట్ చేస్తుందో దట్ ఈస్ 120 డిగ్రీస్. సో ఈ పాయింట్ నుంచి మనం ఒక యాంగిల్ అనేది డ్రా చేద్దాం. సో దిస్ ఈస్ యాంగిల్ 120. సో 60 డిగ్రీస్ యాంగిల్ డ్రా చేసేసాం, 120 డిగ్రీస్ యాంగిల్ కూడా డ్రా చేసేసాం. సో నెక్స్ట్ మనకు కావాల్సిన పాయింట్స్ ఏంటి? ఓకే. సో ఓకే కావాలి అంటే Y దగ్గర నుంచి 4.2 సెంటీమీటర్స్ రేడియస్లో
మనం ఒక ఆర్క్ని డ్రా చేస్తే ఓ పాయింట్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏ దగ్గర నుంచి కూడా 4.2 సెంటీమీటర్స్ రేడియస్తో ఇంకొక ఆర్క్ని డ్రా చేస్తే కే పాయింట్ కూడా వచ్చేస్తుంది. సో లెట్ us టేక్ 4.2 రేడియస్ ఆన్ ది కంపాస్. సో స్కేల్ని తీసుకొని 4.2 రేడియస్ని మెజర్ చేద్దాం. సో దిస్ ఇస్ 4.2 సెంటీమీటర్స్. సో 4.2 సెంటీమీటర్స్ రేడియస్తో ఒక ఆర్క్ని డ్రా చేసాం. సో దిస్ ఇస్ పాయింట్ ఓ. నెక్స్ట్ ఏ దగ్గర నుంచి కూడా 4.2 సెంటీమీటర్స్ రేడియస్తో ఇంకొక ఆర్క్ని డ్రా చేసాం. సో దిస్ పాయింట్ ఈస్ పాయింట్ ఓ అండ్ ఈ పాయింట్ ఏమో పాయింట్ కే. సో ఓని కేని జాయిన్ చేస్తూ ఒక లైన్ సెగ్మెంట్ని డ్రా చేద్దాం. సో ఇక్కడ మనకి OKAY అనే పారలోగ్రామ్ ఫామ్ అయిపోయింది. సో ఓకే ఈజ్ 5.5 సెంటీమీటర్స్ అండ్ KA ఈజ్ 4.2 సెంటీమీటర్స్. Thus the parallelogram OKAY is formed. Now let's see the steps of construction. So first step లో మనం ఏం చేసాం, డ్రా YA is equal to 5.5 సెంటీమీటర్స్. సో YA లైన్ సెగ్మెంట్ డ్రా చేసుకున్నాం, దట్ ఈస్ 5.5 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఫ్రమ్ Y డ్రా an angle of 60 degrees with the help of a compass. సో Y దగ్గర నుంచి 60 degrees యాంగిల్ అనేది కంపాస్ యొక్క హెల్ప్తో డ్రా చేసుకున్నాం. ఫ్రమ్ A డ్రా an angle of 120 degrees with the help of a compass. సో ఏ దగ్గర నుంచి కూడా 120 degrees యాంగిల్ అనేది కంపాస్ యొక్క హెల్ప్తో డ్రా చేసుకున్నాం. విత్ Y as సెంటర్ అండ్ రేడియస్ 4.2 సెంటీమీటర్స్ డ్రా an arc which cuts at point O. సో Y దగ్గర నుంచి 4.2 సెంటీమీటర్స్ రేడియస్తో ఒక ఆర్క్ని డ్రా చేసుకున్నాం. ఈ ఆర్క్ O అనే పాయింట్ దగ్గర కట్ చేస్తుంది. నెక్స్ట్ విత్ A as సెంటర్ అండ్ రేడియస్ 4.2 సెంటీమీటర్స్ డ్రా అనదర్ ఆర్క్ విచ్ కట్స్ ఎట్ పాయింట్ K. ఏ దగ్గర నుంచి కూడా 4.2 సెంటీమీటర్స్ రేడియస్తో ఇంకొక ఆర్క్ని డ్రా చేసుకున్నాం. ఈ ఆర్క్ K అనే పాయింట్ దగ్గర కట్ చేస్తుంది. నా జాయిన్ O అండ్ K. ఓని కేని కూడా జాయిన్ చేసేసాం. Thus the parallelogram OKAY is formed. సో ఇప్పుడు మనకి OKAY అనే parallelogram అనేది కన్స్ట్రక్ట్ అయిపోయింది. సో ఇక్కడ యాంగిల్స్ అనేవి మన ఇష్టం, ఏవైనా తీసుకోవచ్చు. సో దిస్ ఇస్ నాట్ ఏ యూనిక్ parallelogram. ఇది యూనిక్ parallelogram కాదు. ఇక్కడ నేను 60, 120 డిగ్రీస్ యాంగిల్స్ని తీసుకున్నాను. సో మీరు ఏవైనా తీసుకోవచ్చు, కాకపోతే ఎడ్జెస్ అండ్ యాంగిల్స్ యొక్క సమ్ ఎంత ఉండాలి, 180 డిగ్రీస్ అనేది ఉండాలి. ఓకేనా? సో దిస్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 4. So children, this is the end of exercise 4.5. సో ఎక్సర్సైజ్ 4.5లో ఉన్న 4 కన్స్ట్రక్షన్స్ కూడా మీకు బాగా అర్థమైనాయి కదా. సో హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ వెరీ వెల్. సో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో దీంతో మనం చాప్టర్ 4 ప్రాక్టికల్ జామెట్రీ మొత్తం కూడా కంప్లీట్ చేసేసుకున్నాం. సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ లెట్ us meet up with a new chapter, that is chapter 5. Until then, thank you children. Keep smiling. Have a nice day. Bye bye.